పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ది సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అన్నటువంటి గ్రంథం మనం ప్రారంభించుకున్నాం. అందులో ఇంట్రడక్షన్ పార్ట్లో మనం వెస్ట్రన్ సైకాలజీ ఎలా ఉంటుంది ఏంటి అన్నటువంటి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో వాళ్ళు ఇట్ ఈస్ మియర్లీ ది సమ్ టోటల్ ఆఫ్ హెరిడిటరీ క్యారెక్టర్ అండ్ ది అక్వైర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద ఆర్గానిజం. సో వాళ్ళు ఎలా తెలుస్తారంటే, యాజ్ ఫర్ ది సెల్ఫ్ ఆర్ సోల్ ఇట్ ఈస్ మియర్లీ, సో సోల్ అంటే ఇట్ ఈస్ సోల్ అంటే ఏంటంటే కనుక హెరిడిటరీ క్యారెక్టర్స్ ప్లస్ వాడు పొందినటువంటి ఎక్స్పీరియన్సెస్, వీటిని సోల్గా చెప్తారు లేదా సెల్ఫ్గా అంటారు. సెల్ఫ్ అంటే ఏంటంటే వాడి యొక్క హెరిడిటరీ క్యారెక్టర్స్, అంటే వాడు ఈ రకంగా బిహేవ్ చేయడం ప్లస్ వాడి చుట్టూతో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్లో వాడు పొందినటువంటి అనుభవములు, వీటిని బేస్ చేసుకుని వాడి యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ ఉంటుంది. దాన్నే సోల్ అని అంటున్నారు మీరు అని అంటారు వాడు. Man is regulated by his glands of internal secretion. At the beginning of the third decade of the 20th century, after he had struggled for, we know, at least 50,000 years to define and know himself, that summary may be accepted as the truth about himself. It is far-reaching induction, but a valid induction, supported by a multitude of detailed facts. So, ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం చాలా ఉత్తమోత్తమైనటువంటి కాలం. ఎందుకంటే మానవుడు 50,000 సంవత్సరాలుగా తను తెలుసుకుంటూ ఉన్నటువంటి విషయము ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో అది స్థిరపడేటువంటి అవకాశములు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో మ్యాన్ ఈజ్ 50,000 yearsగా, అంటే నేను అన్నటువంటిది ఏమిటో తెలుసుకునేటువంటి విషయములు ఎంతో మంది పెద్దలు, మహానుభావులు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి విషయములు స్థిరపడుట లేదా జీవుల్లో అది బాగా తెలియబడుట అన్నటువంటిది ప్రస్తుతం ద థర్డ్ డికేడ్ ఆఫ్ ది 20th century, అంటే ప్రస్తుతం 21 to 30 ద రైట్ పీరియడ్ జరుగుతూ ఉన్నటువంటిది అన్నట్టు. థర్డ్ డికేడ్ ఆఫ్ ది 20th century అంటే ఇప్పుడు. సో ఈ 10 సంవత్సరాల్లో చాలా అద్భుతమైనటువంటి కాలంగా ఆయన చెప్తున్నారు. ఏంటంటే కనుక ఇప్పటిదాకా ఉన్నటువంటి మానవుడు ఎక్కువగా తను ఒక వెస్టర్న్ మెథడ్గా, వెస్టర్న్ థింకింగ్గా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అంటే 50,000 సంవత్సరాలు అంటే చూడండి ఎంత కాలం. అంటే ఆల్మోస్ట్ ద్వాపర యుగంలో నుంచి ఆ కాలం అలా వాళ్ళు ఎక్కడ కూడా ద్వాపర యుగ ఎండింగ్లో అదంతా మనకి మంత్రజాలంలో వీటిలో వర్ణించి చెప్పారు కదా. సో అప్పటి నుంచి కూడా మానవులు ఎంతో వాళ్ళు తమ గురించి తాము, లేదా నేనంటే నేను, నా కుటుంబమే, ఇలాంటి భావములు బాగా వచ్చేసినటువంటి కాలముల్లో
అప్పటి నుంచి పరమ గురువులు వీళ్ళందరూ కూడా భూమి మీద ఎంతో పనిచేస్తున్నటువంటి వారు. అది మళ్ళా ఒకసారి మానవులకి సరైన మార్గం తీర్చిదిద్దుటకే భూమి మీద అవతరించినటువంటి పురాణ పురుషుడు. కనుక 50,000 సంవత్సరాలంటే అప్పుడు శ్రీకృష్ణుడు పుట్టక ముందు, అప్పుడెప్పుడో కాలముల నుంచి మానవుడు ఎప్పుడు కూడా తనకి తానుగా జీవించడంగా ఉంటున్నాడు, కానీ తన ఇతరుల గురించి జీవించడం అనేటువంటిది నెమ్మదిగా కోల్పోయినటువంటి స్థితి. అంటే కలియుగం స్టార్ట్ అవడానికి ముందరే దాని వాసనలు ఎంతగా భూమి మీద ఉన్నటువంటి జీవుల మీద ప్రభావితం చూపించాయి అది చెప్తున్నారు. అంతకాలమునకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం చాలా అనువైనటువంటి కాలం, ది థర్డ్ డికేడ్ ఆఫ్ ది 20th century అంటున్నారు. అంటే ప్రస్తుతం అంటే ఇప్పటికీ వాళ్ళు వేసినటువంటి విత్తనాలు చక్కగా వృక్షములు అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ 10 ఏళ్లలో చాలా చక్కని మార్పులు అనేటువంటి భూమి మీద ఏర్పడతాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇన్ ద థర్డ్ డికేడ్ ఆఫ్ ది 20th century, at the beginning of the third decade of the 20th century, after he had struggled for at least 50,000 years to define and know himself. నేనంటే ఏమిటి అనేటువంటి జీవులకి భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాడు, కానీ అదేదో హిందువులకు సంబంధించినటువంటి మత గ్రంథముగా భావించడం ఎక్కువగా అయిపోయింది. సో అలా కాకుండా శ్రీకృష్ణుడు భరత భూమికే కాదు, మొత్తం యావత్ భూమండలమునకు కావాల్సినటువంటి విషయాన్ని ఆయన తెలియజెప్పాడు అనేటువంటి విషయం ప్రస్తుతం ఇప్పుడు బాగా తెలియబడుతుంటుంది అనేటువంటిది జరుగుతున్నారు. To define and know himself, and the summary may be accepted as the truth about himself. It is a far-reaching induction, but a valid induction. అది తెలియబడడానికి ఎంతో సమయం పడుతుంది, కానీ ఇట్ ఇస్ ఎ వ్యాలిడ్ ఇండక్షన్. అది రావాలి జీవులు. ఫస్ట్ నో హిమ్సెల్ఫ్ అన్నటువంటి చక్కగా తెలియాలి. వాడు ఎవడు ఏమిటి అన్నటువంటి తెలియాలి, కానీ వాడు పుట్టగానే నేను ఏ కులంకి సంబంధించిన వాడిని, ఏ మతములకు సంబంధించిన వాడిని, ఏ దేశంకి సంబంధించిన వాడిని, ఏ జెండా పట్టుకుని నేను తిరగాలనేటువంటిది ఎక్కువగా వచ్చేస్తాను జీవులు. Supported by multitude of detailed facts. Thus, Western psychology emphasizes the physical and seen, and in its chosen field is scientific. Western psychology ఏంటి? The physical and seen. భౌతికంగా ఉన్నటువంటిది, కంటికి కనబడేటువంటిది, కొన్ని నియమాలు పెట్టుకుని దాన్ని సైంటిఫిక్ అంటున్నారు వాళ్ళు. It is constitutionally opposed to the idle and the dreaming speculations of the visionary mystic. అంటే విజనరీ మిస్టిక్ గా ఉన్నటువంటి దాన్ని కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉన్నటువంటిది వెస్టర్న్ సైకాలజీ. The result of its efforts has been to isolate a body of facts which do effectively embody the truth about man. దాని యొక్క ఎఫర్ట్స్ ఏమంటే ఎంబడి ది ట్రూత్ అబౌట్ మ్యాన్ అన్నటువంటిది. అంటే మనం భారతీయ సాంప్రదాయంలో కానీ వీటిల్లో కానీ ట్రూత్ అబౌట్ మ్యాన్ గురించి చాలా చక్కని గ్రంథాలు ఇచ్చారు మనకి. మ్యాన్ అంటే ఏమిటి, మానవుడు అనగా ఏమి, మానవుడు అంటే వాడు ఏ విధంగా చెప్పబడుతున్నాడు అనేటువంటి విషయం భారతీయ సాంప్రదాయంలో ఇవ్వబడినటువంటి జ్ఞానము పాశ్చాత్యుల్లో చాలా అసలు ఆల్మోస్ట్ లేదు, ఆ థాటే లేదు అసలు. అదనమాట. His behavior and equipment. This knowledge should be invaluable in producing a better mechanism through which a finer race can function. సో ఇది ఎంత బాగా తెలుసుకుంటే ఫైనర్ రేస్ కెన్ ఫంక్షన్ అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి వాళ్ళు ఇంకా కాస్త బాగా వాళ్ళు పనిచేయగలుగుతారు. Western psychology in its more extreme schools is actively deterministic, for it relates all feeling, thinking and activity to the functioning of the physical cells and the bodily organs. సో ఈ సైకాలజీ అంటే వాడి యొక్క మానవుడి యొక్క రియాక్షన్ ఆర్ మానవుడి యొక్క ప్రభావం లేదా తన యొక్క విధానము ఎలా వాళ్ళు తెలుసుకున్నారంటే మోర్ ఎక్స్ట్రీమ్ స్కూల్స్ యాక్టివ్లీ డిటర్మినిస్టిక్, ఫర్ ఇట్ రిలేట్స్ ఆల్ ఫీలింగ్, తర్వాత థింకింగ్ అండ్ యాక్టివిటీ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫిజికల్ సెల్స్, థింకింగ్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫిజికల్ సెల్స్ అండ్ ది బాడీలీ ఆర్గాన్స్. సో మానవుడు అనగా ఒక లివరు, ఒక కిడ్నీ, ఒక లివరు, 2 కిడ్నీలు, ఒక స్టమక్, ఇంటెస్టైన్స్, ఇది ఒక సమ్మిశ్రమే మానవుడుగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంతే కదండి. ఒక కార్ ఉంది. కార్ అంటే ఏమిటండి అంటే ఏం లేదండి, ఒక ఇంజన్ ఉంటుంది, 2 సీట్లు ఉంటాయి, ఒక డ్రైవింగ్ ఇది ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, గేర్ బాక్స్ ఉంటుంది,
ఇవన్నీ కలిపితే దాన్ని ఒక కారు అన్నారండి అన్నారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. మానవుడు అంటే ఏమిటండి అంటే ఒక బ్రెయిన్, ఒక ఇవి ఎక్సెట్రా పార్ట్స్ అన్ని కలిపితే దట్ ఈస్ మానవుడు అనేసి. సో దీన్ని అర్థం చేసుకోవడంలోనూ దాన్ని అర్థం చేసుకోవడంలోనూ ఒకటే పొంతన వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ వీటన్నిటికీ ఎవాల్వ్డ్ గా ఉన్నటువంటి మానవుని వాళ్ళు దర్శించుకోలేకపోతున్నారు. Nervous apparatus. Free will is therefore largely ruled out in favor of the organism, the nervous apparatus, and of the endocrine system. The following quotations bear this out. So free will అనేటువంటిది is therefore largely ruled out. ఇప్పుడు ఒక కారు, ఒక జంతువు, ఒక మానవుడు ఇలా అర్థం చేసుకుంటున్నారు. ఒక మానవుడు, ఒక జంతువు వేరు, ఒక మానవుడు వేరు కదా. ఏ రకంగా వేరు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోలేకుండా ఉంటున్నారు. వాళ్ళు అందు గురించి కొన్ని రూల్డ్ అవుట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది, అంటే ఇదంతా కూడా మానవుడి యొక్క బిహేవియర్ అంతా కూడా ఎండోక్రినాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది అనేటువంటిది కానీ వాళ్ళు ఉన్నారు. సో పలానా హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి వీటిలో పలానా ఇదిగా ఉంటున్నాడు, పలానా హార్మోన్స్ ఈ విధంగా వాటిలో వర్తిస్తున్నాయి కాబట్టి వాడు ఈ విధంగా ఉంటున్నాడు. సో ఇలానే అంటే ఒక ఫిజికల్ గానే వాడి యొక్క బిహేవియర్ ని, వాడుకున్నటువంటి ఎమోషన్స్ ని వీళ్ళు చూస్తున్నారు, కానీ వీటికి పైనగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు చూడట్లేదు. అంటే వీటిలో ఒక ఎమోషన్ అన్నటువంటిది వస్తుంది, లేదా వీటిలో ఒక మెంటాలిటీ అంటే ఒక కోపం కానీ, ఒక ద్వేషం కానీ వస్తున్నాయి, లేదా ఒక మానసికంలో ఒక థాట్ అనేటువంటిది వచ్చింది అంటే ఏమని వాళ్ళు రిలేట్ చేస్తున్నారంటే వీడికి ఫలానా పిట్యూటరీ గ్లాండ్ లో పలానా హార్మోన్ సెక్రెషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వీడికి ఈ విధంగా వీడు ఉంటున్నాడు, లేదా థైరాయిడ్ గ్లాండ్ లో పలానా హార్మోన్ సెక్రెషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వీడి యొక్క థాట్ ప్యాటర్న్స్ ఈ విధంగా ఉంటున్నాయి అన్నటువంటిదిగా వాళ్ళు రిలేట్ చేస్తున్నారు. కానీ వీడికి మెంటల్ ప్లేన్ అనేటువంటిది ఒకటి ఉంది, దానికి అనుగుణముగా అంటే మెంటల్ ప్లేన్ లో ఏర్పడినటువంటి థాట్ యొక్క రిఫ్లెక్షన్ ఫిజికల్ బ్రెయిన్ మీద పడి ఆ ఫిజికల్ బ్రెయిన్ ఆ విధంగా రెస్పాండ్ అవుతోంది అనేటువంటి థాట్ లోకి వాళ్ళు రాలేకపోతున్నారు. ఇది జరుగుతున్నటువంటిది. మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ మెంటల్ ప్లేన్ ఇస్ డిఫరెంట్ దాన్ బ్రెయిన్. మెంటల్ ప్లేన్ లో మనకు ఒక ఆలోచన వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ మన యొక్క బ్రెయిన్ మీద పడి అది రూపంగా వస్తుంది. అది మనకి ఒక దాని యొక్క భౌతికమైనటువంటి రూపం మన యొక్క ఫిజికల్ బ్రెయిన్ లో పడి ఆ ఫిజికల్ బ్రెయిన్ లో దానికి ఒక రూపం అంటుండదు, ఆ థాట్ ఒక రూపం అంటుండదు ఏర్పడుతుంది. అసలు ఈ థాట్ రావడానికి బ్రెయిన్ కాదు కారణం. మెంటల్ ప్లేన్ ఇస్ డిఫరెంట్, అవర్ ఫిజికల్ బ్రెయిన్ ఇస్ డిఫరెంట్. సో మెంటల్ ప్లేన్ యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్ ఇస్ బ్రెయిన్. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. సో దాని గురించి వాట్సన్ ఇన్ హిస్ సైకాలజీ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఎ బిహేవియరిస్ట్ would teach that emotion is an hereditary pattern reaction involving profound changes of the bodily mechanisms as a whole, but particularly of the visceral and the glandular systems. Emotions ఇవన్నీ కూడా దేని చేత ఏర్పడుతున్నాయి అంటే వీడి యొక్క ఎండోక్రినాలజీ మీద ఆధారపడుతుంది. సో వీడి యొక్క విసరల్ ఆర్గాన్స్ అండ్ బాడీలీ విసరల్ అండ్ గ్లాండులర్ సిస్టమ్స్ మీద ఇవన్నీ ఆధారపడుతుంది అంటున్నాడు. వీడి యొక్క ఎమోషన్స్ లో తేడా దేని వలన వస్తుంది, వీడి యొక్క గ్లాండులర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, థైరాయిడ్ గ్లాండ్, ప్యాన్క్రియాస్, పిట్యూటరీ, థైమస్ ఇవన్నీ ఉన్నాయి కదా గ్లాండ్స్. సో ఈ గ్లాండులర్ సిస్టమ్స్ లో తేడా వచ్చేది వీడి యొక్క ఎమోషన్స్ లో తేడా వస్తుంది. మీకు థైరాయిడ్ ఉందండి, అయితే డిప్రెషన్ ఉంటుంది, డల్నెస్ ఉంటుంది, ఉంటుందండి. సో థైరాయిడ్ గ్లాండ్ యొక్క పని లోపం చేత వీడికి డిప్రెషన్ వస్తుంది, అంతే తప్పితే వీడికి వేరే కారణాలు ఏం లేవు అన్నటువంటిదిగా వీడు రిలేట్ చేస్తున్నాడు వెస్టర్న్ సైకాలజీ. And the thought is the action of language mechanisms. So వాళ్ళు ఏమంటున్నారంటే థాట్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ మెకానిజమ్స్. ఓకే, లాంగ్వేజ్ కి మూలము థాట్, అంతకుమించి దానికి ఇంకేం లేదంటున్నారు. థాట్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ మెకానిజమ్స్. ఈజ్ హైలీ ఇంటిగ్రేటెడ్ బాడీలీ యాక్టివిటీ అండ్ నథింగ్ మోర్. సో ఈ సైకాలజీ అన్నటువంటిది ఏమన్నారు, ఇట్ ఈస్ particularly adi, and that thought is the action of language mechanisms, is highly integrated bodily activity and nothing more, and that when we study implicit bodily processes we are studying thought. Implicit bodily activity ఎప్పుడైతే మీరు స్టడీ చేస్తున్నారు అంటే ఈ విధంగా ఏర్పడుటకు దీనికి ఆధారం ఏమి అంటే మీరు ఎప్పుడైతే స్టడీ చేస్తారో దట్ మీన్స్ యు ఆర్ స్టడీయింగ్ ది థాట్. థాట్ ని స్టడీ చేయడం అంటే
యు ఆర్ స్టడీయింగ్ ది మెంటల్ ప్లేన్, నాట్ యు ఆర్ స్టడీయింగ్ ది బ్రెయిన్. అది బాగా అర్థం చేసుకోవాలి. దాని యొక్క రిఫ్లెక్షన్ బ్రెయిన్ మీద పడుతుంది, అది జరుగుతుండేటువంటిది. ఇక్కడ ఈయన కూడా వాట్సన్ అన్నటువంటిది ఆయన కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ బ్రెయిన్ కార్టికల్ సెల్స్ కాదండి దీనికి రిఫ్లెక్ట్, ఇది అది కాదు జరుగుతున్నది. ఈ కార్టికల్ సెల్స్ ఈ విధంగా రెస్పాండ్ అవ్వడానికి పైన ఇంకొకటి ఉంది, అది అని చెప్తున్నారు. We study implicit bodily process, we are studying thought. By this, Watson does not mean to identify thought with the correlated cortical activity of the brain, not at all. So వీడి యొక్క థాట్ కి అంటే వీడి యొక్క కార్టికల్ సెల్స్ రియాక్ట్ అవుతున్న దాన్ని బట్టి వీడికి థాట్ వస్తుంది కాదు, వీడికి ఉన్నటువంటి థాట్ని బట్టి వీడి కార్టికల్ సెల్స్ రియాక్ట్ అవుతుంది. అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కాదు, అది అని చెప్తున్నారు. అంటే వాట్సన్ అండ్ హిస్ సైకాలజీ, అంటే వాట్సన్ అన్న ఆయన ఒక వెస్టర్న్ సైంటిస్ట్. ఆయన సైకాలజీ పుస్తకంలో ఆయన ఏమని రాశారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఏమని రాశారంటే ఎమోషన్ ఈజ్ అన్ హెరిడిటరీ అని చెప్పి రాసుకుంటూ వచ్చి ఆయన ఫర్దర్గా ఏమని రాశాడు, ఆయన థాట్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ మెకానిజం అన్నాడు ఆయన. సో ఒక లాంగ్వేజ్ ఒకటి రూపం రావడానికి థాట్ అనేటువంటిది బేస్. ఏదైనా సరే వ్యక్తం అవుతుందిట మన నోటి నుంచి, ఏదైనా ఒక వాక్గా వ్యక్తం అవుతుందిట అంటే దానికి ఏంటి బేస్, ఒక థాట్ ఈస్ ద బేస్. సో థాట్ ఈస్ ద బేస్, థాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఈజ్ హైలీ ఇంటిగ్రేటెడ్ బాడీలీ యాక్టివిటీ అండ్ నథింగ్ మోర్. ఇదంతా ఏంటి, ఇంటిగ్రేటెడ్ బాడీలీ యాక్టివిటీ, అంతకు మించి ఇంకొకటి కాదు ఇది అంటున్నారు. సో బట్ విత్ ఆల్ ది బాడీలీ ప్రాసెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ implicitly and explicitly is the production of spoken, written, sign language. The muscular activity of the vocal apparatus, diaphragm, hands, fingers, eye movements, etc. అయినా ఇంకేమని చెప్తున్నారంటే, సో ఈ రకంగా వీడికి ఒక థాట్ అనేటువంటిది వస్తూ ఉంటే దాని యొక్క రెస్పాండ్ అనేటువంటిది మన యొక్క మిగిలిన భాగముల మీద పడుతుంది. ఉదాహరణకు ఒకడు ముఖం బాగా మెటమెటలాడించుకుంటూ చెడుచెట్లాడించుకుంటూ ఉంటున్నాడు అనుకోండి, అంటే ఏంటి, వాడు చాలా కోపంగా ఉన్నాడు అనేటువంటి అర్థం. సో థాట్ ఈస్ ది బేస్ ఫర్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ బాడీలీ మూమెంట్స్. సో అలాగే వాడి యొక్క చూపులు చాలా ఇదిగా ఉన్నాయి, అంటే అందరూ నవ్వుతున్నా వాడు ఏంటో డల్గా అలా పెట్టుకుని ఉన్నాడు. విన్నాడా అంటే విన్నాడు, అక్కడే ఉన్నాడు, కానీ వాడి చూపులు చాలా డల్గా ఉన్నాయి. అంటే ఏంటి, దట్ మీన్స్ ద థాట్ ఈస్ ద బేస్ ఫర్ హిస్ ఫిజికల్ మూమెంట్స్ that are involved implicitly and explicitly in the production of spoken, written and sign language. సో వాడి యొక్క వాక్కుకి, వాడు చేసేటువంటి విధానములకి, వాడు ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి విధానములకి, వీటన్నిటికీ థాట్ ఇస్ ద బేస్. ది మస్కులర్ యాక్టివిటీ ఆఫ్ ద వోకల్ అపరేటస్, డయాఫ్రమ్, అంటే ది మస్కులర్ యాక్టివిటీ ఆఫ్ ద వోకల్ అపరేటస్ కూడా థాట్ ఇస్ ద బేస్. సో వాడు మాట అంటే వాడు మంచినీళ్ళు ఇవ్వాలని తెలీదా అని అడిచాడు. ఏంటి, ఆవిడ భార్య వచ్చి మంచినీళ్ళు తెస్తుంది, ఇంటికి వచ్చారు, ఈయనకి ఏదో ముందు తువాలిద్దామా ఏది ఇద్దామా అని ఒక నిమిషం ఏదో చేసుకున్నాడు, మంచినీళ్ళు తెస్తుంది. అంటే ఏంటి, అక్కడ వాడు వాక్ దేని మీద ఆధారపడి ఉంది, ఆవిడేమో అనలేదు, డోర్ తెరిచింది, లోపలికి వచ్చి కూర్చున్నాడు, సౌండ్ అయింది, ఓకే హస్బెండ్ వచ్చారని తెలిసిన ఆవిడ మంచినీళ్ళు తీసుకురాబోతోంది, ఇందులో వాడు అడిచేసాడు. అంటే ఏమిటి, వాడికి కారణం అక్కడ నిజానికి అక్కడ భౌతికంగా ఏమి రీజన్ లేదు వాడు అరవడానికి. వాడి యొక్క థాట్ అనేటువంటిది డిస్టర్బ్డ్ గా ఉంది, దాని యొక్క ఎక్స్ప్రెషన్ డిస్టర్బ్డ్ గా వచ్చింది. సో వీడి యొక్క ఎక్స్ప్రెషన్స్ కి ఏమిటి బేస్, థాట్ ఈస్ ద బేస్ అంటున్నారు. ది మస్కులర్ యాక్టివిటీ ఆఫ్ ద వోకల్ అపరేటస్, డయాఫ్రమ్, హ్యాండ్స్, ఫింగర్స్, ఐ మూమెంట్స్ ఎక్సెట్రా అని చెప్పాడు. సో వీటన్నిటికీ కూడా థాట్ ఈస్ ద బేస్ అని చెప్పారు. అది ఆయన వాట్సన్ అన్న అని చెప్పింది. సో అలాగే సైకాలజీ స్టడీస్ ది వరల్డ్ విత్ మ్యాన్ లెఫ్ట్ ఇన్ ఇట్. సైకాలజీ విత్ మ్యాన్ లెఫ్ట్ ఇన్ ఇట్ అంటే సైకాలజీలో వెస్టర్న్ సైకాలజీ వాళ్ళు మ్యాన్ లెఫ్ట్ ఇన్ ఇట్, మ్యాన్ అనేటువంటి వాడు లేకుండా వీడు సైకాలజీ చదివారు. అంటే మ్యాన్ అంటే ఏంటి, వాడి ఉద్దేశం ఒక కారు లేదా ఒక కర్మ, ఒక ఇంజను, అది ఎలాంటినో మ్యాన్ అంతే అన్నటువంటి దీనిగా వీళ్ళు ఉన్నారు. నిజానికి మ్యాన్ అంటే ఏమిటో అది మైనస్ చేసి వాళ్ళు సైకాలజీ చదువుతున్నారు. It studies experience as dependent upon the nervous system, whereas physics studies experience as though existing independently of the nervous system. So వీడు చదివేటువంటి సైకాలజీ దేని బేస్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ బేస్ చేస్తుంది.
వీడి యొక్క నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది, దాన్ని వీడు సైకాలజీ అంటున్నాడు. అదే ఫిజిక్స్ ఏమిటండి, సైకాలజీ అంటే నర్వస్ సిస్టమ్ బేస్ అయ్యి చెప్పబడేటువంటి విషయాన్ని వెస్టర్న్ వర్డ్ సైకాలజీ అంటాడు. ఫిజిక్స్ అంటే ఏమిటి, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. అంటే ఈ ఈ రకమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి, ఈ రకంగా జరుగుతోంది, ఈ రకమైనటువంటి నర్వస్ ఇంపల్సెస్ అన్నటువంటి జనరేట్ అయ్యాయి, దీన్ని వీడు సైకాలజీ అన్నాడు. కనుక ఈ విధమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి వీడు ఈ విధంగా ఉన్నాడు, కాబట్టి ఆ హార్మోన్ రిలీజ్ అవ్వకుండా మీరు మూసేసేయండి, వీడు సైకాలజీ మారిపోతుంది అన్నటువంటి థాట్ లో వీడు ఉన్నాడు. అది గుళ్ళెం పెట్టేసేసి పిల్లవాళ్ళు అందరూ సైలెంట్ గా ఉన్నారండి అని అంటే, వాళ్ళందరూ పొద్దున్న నుంచి సాయంత్రం నాకు ఒకటే గదిలో ఉన్నారు సార్, అసలు ఎవ్వడు బయటకు రాలేదండి అంటే కారణం ఏంటి, పిల్లల్లో డిసిప్లిన్ వచ్చిందని కాదు, వీడు తలుపు గుళ్ళెం పెట్టాడు బయటకు రానియకుండా. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, తర్వాత గోడలు బద్దలు కొట్టుకుని వాళ్ళు బయటకు వచ్చేస్తారు, ఎంతసేపు గదిలో కూర్చుంటారు వాళ్ళు. కనుక అలా అర్థం చేసుకోకూడదు సైకాలజీ, అది ఇక్కడ చెప్తున్నారు. Whereas physics studies experience as though existing independently of the nervous system. Psychology. So physics ఏం టీచ్ చేస్తుంది మనకి, ఇట్ ఈస్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. ఫిజిక్స్ అంటే ఏంటంటే చోట్లో ఉన్నటువంటి లాస్ ప్రిన్సిపల్స్. సో ఇవి నర్వస్ సిస్టమ్ బేస్ గా కాకుండా సృష్టిలో సహజముగా ఉన్నటువంటి లాస్ ఇవన్నీ కూడా. అంటే ఒక వ్యక్తికో లేదా ఒక పరిస్థితులకో లేదా ఒక చోటుకి సంబంధించిన ఒక ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రోజైనా సరే అది ఫిజిక్స్ లాస్. గ్రావిటేషన్ అంటే గ్రావిటేషన్ అంతే. అలా సైకాలజీ షుడ్ therefore be classified with the general sciences as a discipline laying bare the general traits of mind. కనుక సైకాలజీ అంటే ఏమిటి వీళ్ళు అర్థం చేసుకున్నది, జనరల్ ప్రిన్సిపల్స్, జనరల్ థింగ్స్. అంటే ఈ రకంగా జరిగితే ఈ రకంగా కోపం వస్తుంది అంటే ఒక యానిమల్ నేచర్ నుంచి హ్యూమన్ ని చూస్తున్నటువంటి విధానం వీళ్ళు ఇక్కడ వర్ణిస్తున్నారు సైకాలజీలో. అంతకు బియాండ్ గా వీళ్ళు వర్ణించట్లేదండి. అందుకని ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళ లెక్క ప్రకారం, సైకాలజీ షుడ్ therefore be classified with the general sciences as a discipline laying bare the general traits of mind, where mind is defined as the sum total of human experience considered as dependent upon a nervous system. So dependent upon a nervous system గా సైకాలజీని స్టడీ చేసుకుంటారు. సో నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ కి కొన్ని ఇంపల్సెస్ అనేటువంటివి, కొన్ని విధానములు అనేటువంటివి తెలియజేస్తాం. అంటే ఈ ఇంట్రడక్షన్ మనకి లేకపోతే ఏమవుతాం అంటే ఇది అసలు ఈ గ్రంథం రాయడానికి ముఖ్య ఉద్దేశం అని చెప్పారు మొదట్లో. ఎందుకంటే వాడి మైండ్ వేరు, మన ఇండియన్ మైండ్ వేరు. ఒక విషయం, వెస్టర్న్ మైండ్ వేరు, ఇండియన్ మైండ్ వేరు. ఇండియన్ మైండ్కి ఇదంతా అవసరం లేదు కదా అన్నట్టుగా ఉంది. అంటే ఎంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మానవుడు అంటే ఏమిటో తెలియబడుతుంది కదా, వీళ్ళేంటి ఇలా ఉంటున్నారు అన్నటువంటిదిగా మనకు ఉంటుంది. కానీ వాడి మైండ్ ఎలా ఆలోచిస్తుంది అనేటువంటి దాని నుంచి మన మైండ్కి ఆయన లింకప్ చేయడానికి ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్, దానికి ఆయన ఈ గ్రంథం. అంటే నిజానికి భారతీయులు ఆయన చాలా మంది కూడా ఇదే ఉద్దేశాల్లో ఉంటున్నారు. కాబట్టి ఈ మ్యాన్ సైకాలజీ అంటే అందులో మ్యాన్ అనేటువంటి వాడు లేడు. ఒక యానిమల్ గా తెలియజెప్పేటువంటి మ్యాన్ అందులో ఉంటున్నాడు, కానీ మ్యాన్ ఈజ్ బియాండ్ ఆఫ్ దిస్ అన్నటువంటి థాట్ ప్రస్తుతం ఉన్నటువంటి సైకాలజిస్ట్ కి బోధపడట్లేదు. అందు గురించి వాళ్ళు ఏ టాబ్లెట్ వేస్తే వీడు నిద్రపోతాడు, ఏ టాబ్లెట్ వేస్తే వీడు మెలకుగా ఉంటాడు అనేటువంటిదిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వీడిని అసలు మానవుడిని అర్థం చేసుకునేటువంటి విధానంలోకి వీళ్ళు వెళ్ళలేదు. అంటే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వేరస్ హ్యానిమన్ అండర్స్టాండ్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్ ఇస్ డిఫరెంట్. ఒక వెస్టర్న్ సైకాలజిస్ట్ అండర్స్టాండ్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్ ఇస్ డిఫరెంట్. సో ఈయన కూడా అక్కడ పుట్టిన మన భారతీయులు ఒక మ్యాన్ అంటే ఏమిటి అర్థం చేసుకున్నారో హ్యానిమన్ గారు అలా అర్థం చేసుకున్నారు. అందు గురించి ఆయన ట్రీట్మెంట్ విధానమే వేరు. సో ఇండిపెండెంట్లీ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్, డిసిప్లిన్ లేయింగ్ bare the general traits of mind considered as dependent upon a nervous system. Psychology studies the total environment viewed as existing only at the moment when it affects the nervous system. సైకాలజీ అంటే ఏమిటి, ఇప్పుడు ఒక వస్తువు ఏర్పడింది, ఉదాహరణకి ఒక భయంకరమైనటువంటి దృశ్యం ఏర్పడింది. దృశ్యం ఏర్పడేటప్పటికి మన యొక్క హార్మోన్స్ లో తేడాలు వచ్చేస్తాయి.
జస్ట్ ఒక భయంకరమైనటువంటి దృశ్యం ఏర్పడింది, లేదా ఒక భయంకరమైనటువంటి వార్త విన్నాం మనం, ఒక చెడు వార్త విన్నాము, ఒక వినకూడని వార్త విన్నాము, ఏదో విన్నాం. వినేటప్పటికీ మన యొక్క హార్మోన్స్ వీటన్నిటిలోని తేడా వచ్చేస్తుంది, మన యొక్క ఎక్స్ప్రెషన్స్లోని వీటన్నిటిలోని తేడా వస్తుంది. ఇలాంటివి అన్నీ జతపరుచుకుని, ఇలాంటివన్నీ కూడా క్రోడీకరించుకుని మాట్లాడే మాటల్ని సైకాలజీ అని అన్నారు. అంటే ఏంటి, చుట్టూతో ఏర్పడేటువంటి పరిస్థితులకి వీడు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు అన్నటువంటివి అన్నిటినీ కలుపుకుంటే దాన్ని సైకాలజీ అన్నారు. Psychology studies the total environment viewed as existing only at the moment when it affects the nervous system, whereas physics studies the total environment viewed as existing beyond the moment when it affects the nervous system. So beyond the moment, at the moment గా చెప్పేటువంటిది సైకాలజీ. అంటే ఆ మూమెంట్లో ఎలా వర్తిస్తున్నారు, అంటే ఆ సన్నివేశములో, ఆ సందర్భములో, ఆ పరిస్థితులలో అన్నటువంటిదిగా సైకాలజీ చెప్పేటువంటిది. ఫిజిక్స్ అన్నటువంటిది ఏం చెప్తుందంటే ఆ మూమెంట్ కాదు, ఏ మూమెంట్ కాదు, ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎటువంటి దాంట్లో అయినా సరే, ఫిజిక్స్ లాస్ ఇస్ ఫిజిక్స్ లాస్. సో ఫిజిక్స్ కి సైకాలజీకి ఇక్కడ ఆయన మనకి ఆ రెండు పదాలు పరిచయం చేయడంలోనూ, ఆ రెండింటిని దగ్గర తీసుకురావడంలో ఏంటంటే కనుక ఫిజిక్స్ లాస్ అవి వర్తిస్తున్నాయి, సైకాలజీని వర్తిస్తుంది. సైకాలజీలో ఏంటంటే కనుక ఆ మూమెంట్ లో అక్కడ వాడు బాల్ కొట్టినప్పుడు వీడు పట్టుకోలేకపోయాడు, వీడు మొదటి మ్యాచ్ ఇదే, వాడు ఇంకోసారి ట్రైనింగ్ అయ్యి వచ్చాడు, ఇంకొకసారి మళ్ళీ అదే బాల్ పట్టాడు, పట్టేశాడు క్యాచ్. అంటే మరి ఇంతకు ముందు పట్టలేకపోయి పట్టేశాడు ఏంటి అంటే ఆ సైకాలజీ వీడిది, దాన్ని అంటే వీడి మైండ్ దానికి జరుగుతున్నటువంటి సన్నివేశంకు వీడి మైండ్ దానికి తగ్గట్టుగా ఇదైంది. అయ్యేటప్పటికి అంటే ఏంటి, వీడి యొక్క హార్మోన్ చేంజెస్ లో కానీ, వీడి మైండ్ లో రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ కానీ వాటిలో తేడా వచ్చింది. కాబట్టి వీడు మొదటిసారి పట్టుకోలేకపోయాడు, రెండోసారి పట్టుకోగలిగాడు. అది సైకాలజీ. అంటే ఆ మూమెంట్ లో, ఆ పరిస్థితుల్లో వీడి విధంగా చేశాడు, ఈ విధంగా చేయలేకపోయాడు, అలా వీటి గురించి మనకి తెలియజెప్పేటువంటిదంతా కూడా సైకాలజీ. ఫిజిక్స్ అనుకోండి, ఫిజిక్స్ అంటే ఏమిటి, ఏ మూమెంట్ లో అయినా సరే, ఎటువంటి దాంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎటువంటి సన్నివేశంలో అయినా సరే, ఫిజిక్స్ లాస్ ఆల్వేస్ స్టాండ్స్ సేమ్. సైకాలజీ అనేప్పటికీ వీడు ఈ మూమెంట్ లో వీడు పట్టుకోలేకపోయాడు. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఆస్ట్రేలియా ఇండియా, అదే ఆస్ట్రేలియాలో వీడు సరిగ్గా వేయలేకపోయాడు, ఇండియాలో అయితే వీడు బాల్ బ్రహ్మాండంగా వేస్తాడు ఉదాహరణకి. సో దట్ ఈస్ అంటే అక్కడ మీరు ఏమంటారంటే ఆ పిచ్ తేడా అండి అని ఎలా అయితే అంటారో, అలా ఇక్కడ హ్యూమన్ సైకాలజీ అన్నటువంటిది ఆ పరిస్థితులకి, ఆ సన్నివేశములకి, అక్కడ ఉండేటువంటి విధానములకి ఈ విధంగా రెస్పాండ్ అవుతాం. దాన్ని హ్యూమన్ సైకాలజీ అన్నారు, దాన్ని సైకాలజీ అని అంటారు. Dr. Rubin says the physical appearance, thirdly, the faith of the mechanist implies two assumptions where we must carefully distinguish, for one of them may be false, though the other be true. These two assumptions are that all processes in the world are fundamentally of one kind only. ఈయన ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఈ అసంప్షన్స్ ఉన్నాయి, ఒకటి 2 అసంప్షన్స్ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే కనుక ఆల్ ప్రాసెసెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఫండమెంటల్లీ ఆఫ్ వన్ కైండ్ ఓన్లీ. సో చోట్లో చెప్పబడుతూ ఉన్నటువంటి విధానములన్నీ కూడా ఒకే ఒక దాని నుంచి అనేక రకాలుగా మనకి దర్శింపబడేటువంటి విషయము ఉన్నది ఒకటే. వాటిల్లో ఇవన్నీ కూడా భాగములుగా ఉంటాయి. అంటే మానవుడిలోనూ అదే వర్తిస్తోంది, ఒక జంతువులోనూ అదే వర్తిస్తోంది, ఇలా అర్థం చేసుకోవడం అన్నమాట. ఆఫ్ వన్ కైండ్ ఓన్లీ, డిఫరెంట్ ప్రాసెస్. అంటే వీటిలో ఈ రకంగా ఉంటుంది, వాటిలో ఆ రకంగా ఉంటుంది, కానీ బోత్ బిలాంగ్ టు వన్ కైండ్. అది తర్వాత దట్ ఆల్ దీస్ ప్రాసెసెస్ ఆర్ ఆఫ్ ది కైండ్ కామన్లీ అస్యూమ్డ్ బై ది physical sciences in their interpretations of inorganic nature, namely mechanistic or strictly determined and therefore strictly predictable events.
that all these processes are of the kind commonly assumed by the physical sciences in their interpretation. ఈ ఇంటర్ప్రిటేషన్ లోకి వచ్చేటప్పటికి ఫిజికల్ ప్రాసెస్ అన్ని కూడా వీటి అంటే 2 + 2 = 4 అని ఎలా అయితే మనం రాసుకుంటామో, సో దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటే దాని యొక్క యాక్సలరేషన్ ఎంతలోకి పెడుతుందనో, లేదా ఇంత యాక్సలరేషన్ లో వస్తున్నటువంటి బాడీ ఎంత సేపట్లో అది పలానా దాన్ని ఢీ కొడుతుందనో ఇవి ఎలా అయితే రాసుకుంటాం, చోట్లో సమస్తము కూడా అదే విధంగా ఉంటుంది అని అంటున్నారు వాళ్ళు. సో అంతా అదే విధముగానే ఉండేటట్టయితే మానవ సృష్టితో ఉన్నటువంటి యొక్క మాధుర్యం ఏముంది అందులో, ఇంకా అంతా అదే విధంగానే వెళ్ళిపోయేటట్టయితే మానవుడి భూమి మీద సృష్టింపబడినటువంటి విశేషం ఏముంది ఇక్కడ? సో మానవుడిని వీళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారంటే కనుక ఒక యానిమల్ కన్నా ఒక బెటర్ గా ఉండేటువంటి వాడిగానో, లేదా ఒక యానిమల్ గానో, ఒక హయ్యర్ యానిమల్ గానో, మ్యామల్ గానో వీడు అర్థం చేసుకున్నాడు. కానీ అంతకు బియాండ్ గా వీడు ప్రస్తుతం ఉన్నటువంటి సైకాలజీ బుక్స్ అర్థం చేసుకోలేకపోతున్నాయి. అది ఇక్కడ విషయం. అందు గురించి అంటే ఆ పాయింట్ మనకు క్లారిటీగా తెలియకపోతే ఏమవుతుందంటే కనుక మనం ఇటువంటి థాట్ లో ఉన్నటువంటి వాళ్ళం ఎవరైనా ఉన్నా, లేదా కేవలం మానవుడు అంటే దీన్ని ఇంతే అన్నటువంటిది అనుకునేటువంటిదిగా ఉండేటువంటి వాళ్ళకి మనం ఏదైనా సరే మనం తెలియజెప్పాలన్నా మనకి వాడి బేస్ ఆఫ్ థాట్ ఎలా ఉంది అనేటువంటిది మనకి క్లారిటీ లేకపోతే మనం వాడికి చెప్పలేం. లేదా అటువంటి థాట్ లో ఉంటున్నటువంటి వాళ్ళం మన ఈస్టర్న్ ఫిలాసఫీగా ఉన్నటువంటి విషయాలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనలో కూడా కొంతమంది ఉండవచ్చు కేవలం మ్యాన్ అంటే ఇంతే కదా అన్నటువంటిది. కానీ బియాండ్ దిస్ గా మానవుడిని తెలుసుకోగలగడానికి ఆయన అంటే బేస్ నుంచి ఆయన స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. మనకి ఆయన గ్రంథాలు ఏమన్నా సరే హీ స్టార్ట్స్ ఫ్రమ్ ది బేస్ అండ్ దెన్ హీ విల్ బిల్డ్ ది ప్యాలెస్. అది సో డాక్టర్ రూబిన్ సేస్ అంటే అనేక మంది సైకాలజీ గురించి ఎలా చెప్పుకుంటూ వచ్చారు, దాంట్లో నుంచి ఈయన తీసుకెళ్తున్నారు మనం ఫర్దర్ గా. అది ద ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ హిజ్ సైకిక్ ట్రైట్స్ ఆర్ వాట్ మైట్ బి కాల్డ్ ద కెమిస్ట్రీ ఆఫ్ హిజ్ సోల్ ఆర్ demonstrated in a great measure by the character and amount of the internal secretions of his various glands. So the chemistry of the soul ఏంటంటే it is the character in a great measure by the character and amount of the internal secretions of the. సో వాడు అంటే వాడిలో జరుగుతుండేటువంటి యొక్క మానసిక విధానములు, మానసికముగా వాడు రియాక్ట్ అయ్యేటువంటి విధానములకి బేస్ ఏమంటున్నాడు ఆయన? ఓన్లీ ఇంటర్నల్ సెక్రెషన్స్ ఆఫ్ హిస్ వేరియస్ గ్లాండ్స్. మానవుడిలో ఈ గ్లాండ్స్ అన్ని వర్తిస్తున్నాయి. నిజానికి థైరాయిడ్ గ్లాండ్ వర్తిస్తుంది. ఎంతో మందికి థైరాయిడ్ వలన ఇబ్బందులు వస్తున్నాయి. వాటికి ఏదో హార్మోన్ ఇదేదో 25 mg వేసుకోండి, 50 mg వేసుకోండి అని చెప్పి ఇస్తున్నారు. మానవులో మనం వేసుకుంటున్నాము. అసలు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఈ విధంగా ఏమిటి అంటే బేస్ లోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. థైరాయిడ్ గ్లాండ్ ఈ విధంగా ఇంబ్యాలెన్సెస్ చూపిస్తుంది కాబట్టి, లేదా ఫలానా ప్యాన్క్రియాస్ ఇంబ్యాలెన్స్ చూపిస్తుంది, బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఇంబ్యాలెన్స్ చూపిస్తుంది, వీడికి షుగర్ వచ్చింది అని అన్నారు. సో ఆ హార్మోన్ రీప్లేస్ చేస్తున్నారు. కానీ దీనికి బేస్ ఏమిటి? ఈ హార్మోన్ ఎందుకు వీడిలో ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళింది, ఆ హార్మోన్ ని సెట్ చేయలేమా మనం అన్నటువంటి వాటిల్లోకి తీసుకెళ్తారు మనకి స్టెప్ బై స్టెప్ గా. Some schools go so far to deny consciousness altogether and regard it as inherent in matter. కొందరు అసలు కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంది అనేటువంటిది వాళ్ళు అంగీకరించకుండా ఓన్లీ మ్యాటరే ఉంది కానీ ఇక్కడ కాన్షియస్నెస్ అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటిదిగా కొందరు భావించేస్తూ ఉంటారు. కాన్షియస్నెస్ క్యారెక్టరైజెస్ nerves as vibration characterizes other forms of matter. సో డాక్టర్ లేరీ అన్న ఆయన ఏమంటాడంటే కాన్షియస్నెస్ క్యారెక్టరైజెస్ nerves అంటే వీడు కాన్షియస్నెస్ అని ఏదైతే అంటున్నారో అది వాడి యొక్క నరాల్లో వాడికి ఉండేటువంటి ఇంపల్సెస్ గా దాన్ని ఉంది, కానీ ఇంకా కాన్షియస్నెస్ అనేటువంటిది వేరుగా ఏం లేదు. సో వీడు నర్వస్ గా వీడు ఎక్కువగా హైపర్ సెన్సిటివ్ గా ఉంటున్నాడు, వీడు లోవర్ సెన్సిటివ్ గా ఉంటున్నాడు. సో దీన్ని మీరు కాన్షియస్నెస్ అంటున్నారు కానీ అంతకు మించి ఇంకేం లేదండి అంటున్నాడు ఒక ఆయన. Thus it is defined elsewhere as a complex integration and succession of bodily activities which are closely related to or involve verbal and gestural mechanisms and hence most frequently come to social expression. Watson warns his readers that they will find no discussion of consciousness and no reference to such terms as sensation, perception. అది ఈ వాట్సన్ ఆయన ఏమంటే అసలు సెన్సేషన్స్ ఇవేవి లేవు అంటుంటది అంటాడు. దీని విషయంగానే మేడం బ్లావట్స్కీ గారు ఏమంటారు రాస్తారంటే, ఒక ఆయన ఒక సైంటిస్ట్ రాస్తాడు,
ఏమని రాస్తాడు ఆయన, మొత్తం సింథసిస్ అంటే హ్యూమన్ సైకాలజీ మీద వీటి మీద రాస్తాడు ఏంటంటే, ఐ ఫీల్ దట్ ద హ్యూమన్ మెకానిజం వర్క్స్ అండర్ ది రిలీజ్ ఆఫ్ సర్టన్ కెమికల్స్. ఐ ఫీల్ దట్ బేస్డ్ ఆన్ ది కెమికల్స్ హీ ఈజ్ రెస్పాండింగ్ అని అలా రాసుకుంటూ వస్తాడు. దానికి మేడం లెవెట్స్కి ఏమని రాస్తారంటే, వాట్ డస్ దిస్ ఫుల్ ఐ ఫీల్ మీన్ అని రాస్తారు. అంతా కెమికల్ రియాక్షన్స్ అంతా ఇదైతే నువ్వు ఐ ఫీల్ అని రాస్తున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటారు. కనుక వీళ్ళందరిది కూడా ఆ విధంగా ఉంటూ ఉంటారు. So finally, we are told that when psychology has become quite diverse from psyche, so psychology has diverged from psyche. Psyche అంటే మనకు తెలుసు, అంటే మనలో ఉండేటువంటి ప్రజ్ఞ, దాన్ని సైకి, సోల్, దాన్ని సైకిగా ఈ గ్రంథంలో చెప్తారు. సో సైకాలజీ హ్యాస్ బికమ్ క్వైట్ డైవర్స్, అంటే వీడి యొక్క సైకాలజీ, వీడు పేరు పెట్టుకున్నాడు బాగుందని, వాడి పేరు బాగుంది కదా అని వీడు పెట్టుకున్నాడు, కానీ వీడు వాడు ఒకటి అనుకుంటే చాలా బోల్తా పడతాం. వీడు సైకాలజీ అంటే సైకి గురించి ఏం లేదు అందులో. అండ్ గెట్స్ ఇన్ బెడ్ with living beings, we shall be able to throw the word consciousness into the discord along with mind and memory. Human behavior then will be on a scientific basis and not a branch of literature or philosophic or religious speculation. Mind will give way to personality. So mind, so వీడిని సైకాలజీ అంటున్నది, వీడు ఏదైతే అంటున్నాడో అది సైకి అంటే అసలు నేను అన్నటువంటిదిగా లేదా మానవుడు అన్నటువంటి దానికి భిన్నముగా చెప్తూ ఉన్నటువంటిది అంతా కూడా, అంటే మానవుడు అన్నటువంటి దాన్ని వీడు టచ్ చేయకుండా వీడు సైకాలజీ అని రాస్తున్నాడు. ఉదాహరణకు ఒకసారి మనకి తెలియని క్వశ్చన్ వచ్చింది అనుకోండి ప్రశ్నాపత్రంలో, వాడు ఏం చేస్తాడు, అసలు ఆ ప్రశ్నకి సంబంధం లేనటువంటి ఆన్సర్ అంతా రాసేస్తాడు. ఉదాహరణకి మనకి రైట్ 2 lines అబౌట్ యువర్ సెకండ్ హార్ట్ అన్నటువంటిది ఒక క్వశ్చన్ వచ్చింది. వీడేం చేస్తాడు, మ్యాన్ హ్యాస్ 2 hearts, one is in the center, second one we cannot see, so that అలా ఎవరు రాశాడు, the 2 hearts లేదు రాశాడు అనుకోండి. అంటే వీడికి హార్ట్ అంటే వీడికి సెకండ్ హార్ట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఏమిటి, దేని సెకండ్ హార్ట్ గా చెప్పారు, ఇలాంటిది ఏం తెలియదు. కాఫ్ మజిల్స్ లో పనిచేసేటువంటి విధానాన్ని సెకండ్ హార్ట్ గా చెప్తారు. సో ఈ కాన్సెప్ట్ తెలియకుండా వాడు క్వశ్చన్ వచ్చింది అనుకోండి అనాటమీలో, వీడు సెకండ్ హార్ట్ ఏమిటి అంటే 2 లంగ్నే వీడు హార్ట్ అని రాసేసాడు అనుకుని వీడు లంగ్ హ్యాస్ బ్రీతింగ్ ఇలా రాసేసాడు అనుకోండి. అలా సైకి గురించి తెలుసుకోకుండా వీడు సైకాలజీ గురించి పుస్తకాలు రాసేసారు వాళ్ళు. సో ఎంఏ సైకాలజీ అని ఇలా రాసేసుకుంటున్నారు వాళ్ళు. అది హ్యూమన్ బిహేవియర్ దెన్ విల్ బి ఆన్ ఏ సైంటిఫిక్ బేసిస్ అండ్ నాట్ ఏ బ్రాంచ్ ఆఫ్ లిటరేచర్ ఆర్ ఫిలాసఫిక్ ఆర్ రిలీజియస్ స్పెక్యులేషన్. Mind will give way to personality, consciousness in general to specific exhibitions of learned behavior, and memory to the calling out of some part of the individual's striped or unstriped muscle tissue organization. So వీళ్ళు ఏమంటున్నారంటే మైండ్ అనేటువంటిది విల్ గివ్ వే టు పర్సనాలిటీ. మైండ్ ఈజ్ ద బేస్ ఫర్ పర్సనాలిటీ. అంటే మనలో ఏదైనా సరే ఒక పని ఒకటి ఏదైనా చేయాలన్నా ఏదైనా దీనికి మూల ఏమిటంటే మైండ్. మైండ్ ఈస్ ది బేస్. మైండ్ విల్ గివ్ వే టు పర్సనాలిటీ, కాన్షియస్నెస్ ఇన్ జనరల్ టు స్పెసిఫిక్ ఎగ్జిబిషన్స్ ఆఫ్ లెర్న్డ్ బిహేవియర్. అంటే మనలో దాన్నే ఇక్కడ కాన్షియస్నెస్ అని ఏదైతే చెప్తున్నారో దాన్నే మనం చిత్తము అంటాము. ఇక్కడ చెప్తున్నాం అదేం చేస్తుందిట మనలో ఉండి, కాన్షియస్నెస్ ఇన్ జనరల్ టు స్పెసిఫిక్ ఎగ్జిబిషన్స్ ఆఫ్ లెర్న్డ్ బిహేవియర్. స్పెసిఫిక్ ఎగ్జిబిషన్స్ అంటే ఇంతకుముందు ఇక్కడ మెట్లో ఎక్కుతున్నప్పుడు కాలు జారి పడ్డాం, అందు గురించి ఇప్పుడు జాగ్రత్తగా ఎక్కుదాం అంటుంటది. మనకి ఒక వేరే ఇంటెలిజెన్స్ ఒకటి పనిచేస్తుంది, దాన్ని కాన్షియస్నెస్ అంటే కాన్షియస్ గా పనిచేయండి అంటారు కదా, అది వాడు డిఫైన్ చేసుకున్నటువంటి విషయం అక్కడ. అండ్ మెమరీ టు ద కాలింగ్ అవుట్ ఆఫ్ సమ్ పార్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ స్ట్రైప్డ్ ఆర్ అన్స్ట్రైప్డ్ మజిల్ టిష్యూ ఆర్గనైజేషన్. సో స్ట్రైప్డ్ ఆర్ అన్స్ట్రైప్డ్ మజిల్ టిష్యూ ఆర్గనైజేషన్ ని అంటే వాటి యొక్క వ్యక్తీకరణంలోకి రావడానికి మెమరీని అన్నాడు దాన్ని. అంటే ఇంతకు ముందు వీడికి ఫలానా వీడు పడిపోయేటప్పుడు వీడికి ఇలా పడిపోయేటప్పుడు వీడి చేతిలో కాళ్ళు ఇలా ఏది పెట్టాడు, లేదా ఫలానా ప్రశ్న వేసినప్పుడు వీడు ఈ విధంగా సమాధానం చెప్పాడు కనుక మళ్ళీ ఆ ప్రశ్న వేయబడుతున్నప్పుడు వీడు అదే విధమైనటువంటి కెమికల్ రిసెప్టర్ వీడిలో ఇదయ్యి వీడు అదే చెప్పడం, దాన్నే మెమరీ అన్నారు వాళ్ళు.
This intensely materialistic trend of Western psychology is the more surprising when we remember that according to its derivation, psychology is the logos. Psychology ante the logos. Manam logos ga edaithe cheptunam then psychology annaru. Our word of the psyche or soul. West, however, has its dissenting voices. There is the introspective school of psychology, more frequently called the introspectionist and also the mentalist. సో వాళ్ళు ఇంట్రాస్పెక్టివ్ గా చెప్పబడేటువంటి విషయాలు తర్వాత వీటిని జాగ్రత్తగా మనం చదువుకోవాలి. ద ఇంట్రాస్పెక్షనిస్ట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఆఫ్ అవేర్నెస్. ఇంట్రాస్పెక్షనిస్ట్ ఏంటంటే వాడు చూసేది అవేర్నెస్ ఆఫ్ అవేర్నెస్, అంటే మనలో తెలియబడుతుంది కదా నేను అనేటువంటిది, దాన్ని తెలిపేటువంటి దాన్ని ఇంట్రాస్పెక్షన్ అన్నమాట. సో నేను అనేటువంటిది ఒకటి తెలియబడుతుంది, దాన్ని వెనకాతల నుండి ఒకటి అబ్జర్వ్ చేసేవాడు అన్నాడు, దాన్ని అయామ్ అన్నాడు. The self, the eye images, and all sorts of other things that the behaviorist of strict training and rigid technology scorns, ignores, and denies. So వీడు దాన్ని scorns, ignores, and denies. వీడు దాని యందు పెడచెవి పెడుతున్నాడు. ఇంట్రాస్పెక్షనిస్ట్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని సైకాలజిస్ట్ తెలుసుకోలేకుండా ఉంటున్నాడు. కనుక ఆ విధంగా the introspectionist turns the attention inwardly, remembers, compares mentally, derives data from self-communion, asks others to do the same. The behaviorist theoretically treats the human animal the same as he would any lower form of life, and observes merely the overt and objective responses and animal makes in much the same manner as would be used by the psychiatrist or chemist, physicist or chemist in observing the reactions of bodies or compounds. సో ఈ మెంటలిస్ట్ అంటే వీడిలో ఉండేటువంటి అంటే జీవుడిలో ఉండేటువంటి విధానం అంటే పర్సనాలిటీగా రియాక్ట్ అయ్యేటువంటి వాడినున్న ఇంట్రాస్పెక్షనిస్ట్, వీళ్ళిద్దరి యొక్క విధానాల ఆఫ్ థాట్ మనకి ఇక్కడ చెప్పారు. అంటే ఇంట్రాస్పెక్షనిస్ట్ ఎలా చేస్తాడంటే ఒక పనిని లేదా ఇంట్రాస్పెక్షనిస్ట్ గా ఉన్నటువంటి వాడు జరుగుతున్నటువంటి దాంట్లో ఏమిటి ఈ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఇంతకన్నా మనం ఏదైనా చేయగలమా అన్నటువంటి దాంట్లోకి వీడు దాన్ని సరిదిద్దుకొని దానికన్నా ఒక పై లెవెల్ గా వీడు వెళ్ళగలిగేటువంటి వాడు ఇంట్రాస్పెక్షనిస్ట్. అదే ఒక మెంటలిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడికేను వాడి విధానములుగా ఉండేటువంటి దాన్ని మాత్రమే వాడు కంపేర్ చేసుకుంటూ వాడు ముందుకు వెళ్ళేటువంటి వాడు. అంటే మ్యాన్ అంటే ఏమిటి, ఒక యానిమల్ లాంటి వాడు. సో యానిమల్కి ఇక్కడ దానికి ఫుడ్ తీసేది అనుకోండి, దానికి కోపం వస్తుంది, అలాగే మ్యాన్ కూడా కోపం వస్తుంది. ఇంతే అర్థం చేసుకున్నాడు, కానీ మ్యాన్ని బియాండ్ గా వెళ్ళి వీడు అర్థం చేసుకోలేదు. దానికి కోపం వచ్చింది, కానీ అదే ఫుడ్ బాబు నీకు కాదు నాన్న వాడికి పెట్టాలని చెప్పి ఒక పేదవాడికి తీసుకెళ్లి ఫుడ్ పెట్టాడు అనుకోండి, వీటిలో వచ్చేటువంటి రియలైజేషన్ వేరుగా ఉంది. అదే ఒక యానిమల్ ఆ రియలైజేషన్ గా లేదు కదా. మరి దట్ మీన్స్ మ్యాన్ ఇస్ బియాండ్ థింగ్స్ అన్నటువంటిది ఆ విధంగా జీవుల్ని అర్థం చేసుకోగలిగేటువంటి విధానంగా వాడేవారు. సో ఈ విధంగా మనకి ట్రూ సైకాలజీ డస్ నాట్ స్పీక్ విత్ సింగిల్ వాయిస్, దెర్ ఇస్ డైనమిక్ సైకాలజీ. అది సైకాలజీ అంటుంటుంది ఈ విధంగా థాట్ ఈస్ నాట్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్. సో ఈ రకంగా మనకి సైకాలజీ అంటుంటుంది అనేక విధానములుగా ఉంది ఇక్కడ. సో సైకాలజీ అంటుంటుంది ఒకటే కాదు, దెర్ ఆర్ వేరియస్ సైకాలజీస్. ఏంటంటే అవి డైనమిక్ సైకాలజీ అన్నారు, పర్స్పెక్టివ్ సైకాలజీ అన్నారు, ఇలా ఎన్నో బ్రాంచెస్ గా చెప్పారు. ఏంటంటే కనుక ఒక్కొక్క స్టెప్ ని ఒక్కొక్క విధానాలుగా అర్థం చేసుకుంటూ పెడుతున్నారు. అందు గురించి there are various psychologies అన్నారు. The introspectionist and mentalist have not, however, demonstrated their point scientifically. And the position of these schools is still further weakened by the many diverse groups into which psychology is divided. దానివల్ల ఏమైంది, ఈ సైకాలజీ అన్నది ఇంకా దాని గురించి పరిపూర్ణమైన అవగాహన ఏర్పడి ఉంటే దాని మీద ఒక చక్కని స్వామిత్వము సాధించి ఉండేది ఇప్పటికి ఉన్నటువంటి మోడర్న్ సైన్స్. కానీ దాని మీద స్వామిత్వం సాధించలేదు కదా, ఇంకా మోడర్న్ సైన్స్ సాధించలేదు. కాబట్టి అంటే దీన్ని బట్టి ఈ అనేక బ్రాంచెస్ గా చెప్పబడుతున్నటువంటిది సైకాలజీని వీళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ గా రాసుకుంటున్నారు. ఏమిటి బ్రాంచెస్ అంటే కనుక, ఒకటి మెంటల్ గా అర్థం చేసుకున్నటువంటి మానవుడిని వేరుగా ఉన్నాడు, ఇంట్రాస్పెక్షనిస్ట్ గా ఉన్నటువంటి వాడి యొక్క గ్రూవ్ లోకి వీడు తెలుసుకోలేకుండా ఉన్నాడు. అందు గురించి మెంటల్ గా తెలుపబడుతున్నటువంటి మానవుడిని వీడు ఒక్కొక్క
వాడికి అర్థమైనటువంటి దాన్ని ఒక్కొక్క బ్రాంచ్గా వీడు పెట్టేసుకున్నాడు. ఎలా అయితే హ్యూమన్ని అనేక బ్రాంచెస్గా డివైడ్ చేసేసుకున్నాడో అలాగే సైకాలజీని అనేక బ్రాంచెస్గా డివైడ్ చేసేసుకుని వీడు చూస్తున్నాడు అన్నమాట. So Western psychology is in the mass is clearly materialistic. It is mechanistic, thriving in the age of machines and machinery. ఆ రకంగా వీడు వెస్ట్రన్ సైకాలజీని వీడు ఆ విధంగా ఉంటాడు. Against this materialistic psychology, the criticism which emerges immediately is the most exclusive consideration that the psychologist gives to subnormal, deficient, and pathological cases. The supernormal, the genius, and the so-called highly spiritual individual have been neglected, and much that is beautiful, essential, and true to the average man is explained away. అంటే వీడు అంతసేపు మానవుని ఒక లోవర్గా, ఒక కండిషన్గా, ఒక ఇదిగా వీడు అర్థం చేసుకున్నాడు. అందు గురించి వాడు ఏం చేస్తున్నాడు, మానవుడిలో ఎక్కువ కోపం వస్తుంది అనుకోండి, అయితే ఈ టాబ్లెట్ అయింది. నిజానికి మానవుడి యొక్క సైకాలజీ తెలుసుకున్నటువంటి వాడు వీడు కోపంకి కారణం ఏమిటి వెళ్తాడు, వెళ్ళి వీడి కోపం ఏం చేయడం చేత అది అబ్జర్వ్ అయిపోతుంది తెలుసుకుంటాడు. ఆ విషయం వాడికి తెలియజెప్తాడు. ఆ రోజు నుంచి వీడు కోపం రాదు. హయ్యర్ సైన్స్ ఇదంతా కూడా తెలుసుకోనటువంటి వాడు వీడు ఎప్పుడు పలానా యాక్సిస్ ఆల్వేస్ యాంగర్ వాడు మాట్లాడాడు, వాడు ఊరినే కోపం వస్తుందండి అంటాడు. అంటే వాడి కోపానికి సరైనటువంటి సమాధానం చెప్పగలిగేటువంటి స్థితిలో లేదు ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ సైన్స్. వాడికి కోపం వచ్చేస్తుంది అనేటువంటిది, అయితే ఎక్కువగా కోపగించేసుకుంటున్నాడా, ఎక్కువగా కొట్టేస్తున్నాడా, అయితే టాబ్లెట్ అయి వాడు నిద్రపోతాడు. చూసారా కోపం తగ్గిపోయింది అన్నాడు వాడు. సో మన యొక్క ఇండియన్ ఫిలాసఫీ వాడికి ఏం చెప్తుందంటే, వీడి కోపానికి కారణం ఏమిటి, ఈ కోపం ఏం చేయడం చేత వాడిలో అబ్జర్వ్ అయిపోతుంది అనేటువంటి విషయాల్లోకి వాడిని తీసుకెళ్తే గనక అప్పుడు వాడు కోపం రావడం అనేటువంటిది ఆగిపోతుంది. కోపం సహజంగా వచ్చేది ఆగడం అనేటువంటి, సహజంగా ఆగడం అనేటువంటిది మనకు చెప్పబడుతున్నటువంటి విషయములు. కానీ కోపాన్ని ఏ విధంగా నేను అణిచేశాను, అది హ్యూమన్ సైకాలజీ అనేటువంటిది తెలియజెప్పుకొని కోపానికి కారణం ఏమిటంటే వాడి బ్రెయిన్ లో పలానా కెమికల్ రిసెప్టార్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి వాడు కోపం వస్తుంది. సో కెమికల్ రిసెప్టార్ నాపేస్తే వాడు కోపం రాదు. సో అలా అర్థం చేసుకుంటూ ఉంటే మనం, అంటే వాడికి ఏమవుతుందంటే కనుక వాడి యొక్క మెంటల్ ప్లేన్ కి వాడి యొక్క ఫిజికల్ బ్రెయిన్ కి మధ్యలో డోర్ మీరు వేసేసిన వాడయ్యా. సో డోర్ వేసేటప్పటికి ఏమవుతుంది, అది మెంటల్ గా ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. ఏదో ఒక రోజు వాడు నిద్రలో టపా కట్టేశాడు. ఎందుకు టపా కట్టేశాడంటే ఏదో రీజన్ చెప్పుకున్నావు. టపా కట్టేసిన తర్వాత ఇంకేం చెప్తావు నువ్వు, వాటి నర్వ్స్ అన్ని వీక్ అయిపోయింది మనం వేసినటువంటి టాబ్లెట్లకి వాటికి వీటికి, అప్పుడు టపా కట్టేస్తాడు. ఎందుకు, వాడి యొక్క మెంటల్ ప్లేన్ ని నువ్వు అప్లిఫ్ట్ చేయగలిగేటువంటి దానిలోకి వాడిని తీసుకెళ్ళగలిగితే నీ సైన్స్ గొప్పది. మెంటల్ ప్లేన్ ని బ్రెయిన్ గా అర్థం చేసుకుంటే గనక బ్రెయిన్ ని ఫంక్షనింగ్ ఆపేసినంత మాత్రం ఒక మెంటల్ థాట్స్ అనేటువంటి ఆగిపోవు కదా. ఒక మెంటల్ థాట్స్ యొక్క ఫిజికల్ ఇంప్రెషన్స్ అంతా కూడా బ్రెయిన్ మీద పడుతుంది. సో మన బ్రెయిన్ ని కామ్గా పెట్టేయడానికి వీడు కెమికల్ రిసెప్టర్స్ రిలీజ్ అవ్వకుండా ఉండేటువంటి టాబ్లెట్ ఇచ్చేసేసి వాడు ఒక థాట్స్ ని ఆపేశాను అని అనుకుంటే థాట్స్ ని వీడు తెలుసుకోలేకుండా ఉన్నాడు. పోలీస్ స్టేషన్కి ఉండేటువంటి వైర్లన్నీ కూడా కట్ ఆఫ్ చేసేసి, చూసారా ఇప్పుడు రాష్ట్రం అంతా లేదా మన ప్రదేశం అంతా ప్రశాంతంగా ఉంది, ఒక్క ఫోన్ కూడా రావట్లేదు అన్నాడు అనుకోండి. వాడు ఫోన్ రాకపోవడానికి కారణం ఎవడు ఫోన్ చేయట్లేదని కాదురా నైనా, బయట ఉన్నటువంటి వైర్లు కట్ చేశాడు నీ ప్యూనో నీ ఎవడో. ఫోన్ రాకుండా ఉంటే కాసేపు ప్రశాంతంగా గుర్చొచ్చి ఫోన్ వచ్చిన కాడి నుంచి మా ఆఫీసర్ నన్ను అటు పంపిస్తాడు ఇటు పంపిస్తాడని వాడు ఆడు అంటున్నాడు. అందురించి వాడు వైర్లు కట్ చేసి వాడు హాయి కూర్చున్నాడు. చూసారా సార్ ఫోన్లే రాలేదు సార్ ఇవాళ అని అన్నాడు. కానీ సిటీలో అంతా గందరగోళాలు నడిచిపోయాయి. ఆ విధంగా మన బ్రెయిన్ కి అందేటువంటి ఇంపల్సెస్ ని వీడు కెమికల్ రిసెప్టార్స్ అని అనుకుని వాటికి టాబ్లెట్లు ఇచ్చేసేసి వీడు ప్రశాంతంగా ఉంటున్నాడు కదా జీవుడు, ఇంతకన్నా ఇంకేముంది సైకాలజీ అన్నటువంటిది అనుకుంటే చాలా మోసం. కనుక ఈ విధంగా వెస్టర్న్ దాని నుంచి మనం అసలు ఈస్టర్న్ గా మనకు చెప్పబడుతున్నటువంటి విషయములు ఏమిటి అన్నటువంటి విషయాల్లోకి ఆయన తీసుకెళ్తున్నారు. మనం దీని గురించి మనం ఫర్దర్ గా నెక్స్ట్ క్లాస్ లో మనం కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.